మన పప్పు ఉన్నాడు, మళ్ళీ అతన్ని చూస్తే నాకు కామెడీ ఆర్టిస్టే గుర్తొస్తాడు. యాష్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్కి తక్కువ అన్నట్టుగా అన్నిటికీ సవాల్ అంటాడు. ఆయన సవాల్ని స్వీకరించకుండా పారిపోయామంటాడు. ఇక మళ్ళీ మళ్ళీ నువ్వు సవాలు విసురుతుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందర తొడగొడితే ఆ చికెన్ షాప్ వాడు ఏం చేస్తాడో అదే పరిస్థితి నీకు భవిష్యత్తులో నువ్వు చూడాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకేష్ని పప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ చాపరాయి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్పు అట. పప్పు అంటే నువ్వేంటి మిత్రమా, నువ్వు గన్నేరు పప్పు విను. పప్పు అయితే తినటాకైనా ఉపయోగపడుతుంది. నువ్వు గన్నేరు పప్పు అంటే విషం, నువ్వు విషంలా. ఒక పప్పు అంటే ఈయన ఆయనకన్నా ఎర్రి పప్పు అని ఈయనకి డిమోషన్ ఇచ్చారు. అందరికి ప్రమోషన్లు ఇస్తే ఈయనకి డిమోషన్ ఇచ్చారు. ఆయన అయ్యన్న పంతులు గారు. ఆవిడ పచ్చిగా మాట్లాడింది పేపర్లో. ముద్దపప్పు ముద్దపప్పు అట. ముద్దపప్పు అంటే పప్పు అంటే అర్థం నాకు తెలియదు. ముద్దపప్పు అట, ఎర్రిపప్పు అట. అది భాష, ఆ భాష ఎవరైనా టీవీలో మాట్లాడతారండి? ఇప్పుడు నేను అలా పచ్చిగా మాట్లాడమన్నాను, అంతకంటే ఎక్కువ మాట్లాడతాను రోజా గురించి. పప్పు అనేది బూత్ కాదు, మీరు మళ్ళీ దీన్ని ఇచ్చి ఏంటంటే మంచోడు. మన చిన్నప్పుడు మంచోడిని అలా అనేవాళ్ళు, అమాయకుడునో లేకపోతే మంచోడో. అమాయకుడు అంటే తప్పేం కాదు కదా, నిజంగా చెప్పండి. అమాయకుడు లోకేష్ అమాయకుడు ఏం పెద్ద ఒకరు పొరపాటు వస్తుంది. ఒకవేళ అట్లా అన్నట్టే నవ్వుకోవాలా. అది కాంగ్రెస్ వాడైనా నవ్వుకోవాల్సిందే, నేను తెలుగుదేశం వాడైనా నవ్వుకోవాల్సిందే, మా వాడు జగన్ అయినా నవ్వుకోవాల్సింది. కామెడీ నువ్వు చేయాలనుకుంటే నువ్వు కూడా కామెడీగా మిగిలిపోతావు రాజకీయాల్లో. నువ్వు చెప్పిందే ఒప్పుకుంటా, నిజమే. ఆయన పప్పు, ఆయన ఉప్పు. ఆ పప్పు ఉప్పు లేదే అసలు ఏ ఇంట్లో కూడా వంట జరగదు. రోజు తుప్పు పట్టిపోయావు. పప్పు అని గూగుల్లో కొడితే ముద్దపప్పుతో పాటు లోకేష్ గారి ఫోటోలు కూడా రావటం చూస్తే ఇతను ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని చేయాలని కూడా కలలు కంటున్నాడు చంద్రబాబు నాయుడు. కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని ఒక అసమర్థ మంత్రి ఈ రోజు రాష్ట్రంలో మన నెత్తిన రుద్దాడు చంద్రబాబు నాయుడు. పప్పు ఆంధ్రప్రదేశ్ అంటే వెంటనే లోకేష్ పేరు వస్తుందండి. లోకేష్ పేరు వస్తుందని గూగుల్ని ఆపేద్దారా? ఆపేసే శక్తి మీకున్నదా? మీరే చూడండి, గూగుల్ని కొట్టండి, పప్పు ఆంధ్రప్రదేశ్ అని కొట్టంగానే లోకేష్ బొమ్మ వస్తా అన్నది. ఏం చేయగలం చెప్పండి? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదమ్మా. దీనికి పప్పు ఆంధ్రప్రదేశ్ అని గూగుల్లో సెర్చ్ కొట్టంగానే లోకేష్ బొమ్మ ఎందుకు వస్తున్నది? గూగుల్ని బ్యాన్ చేస్తారా? గూగుల్ని అరెస్ట్ చేస్తారా? రవికిరణ్ అనంతంగా నేను అంటుండా లోకేష్ పప్పు అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు. మీరు రాసుకోండి, కేసు పెట్టుకోండి.